హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'చిగురాకులలో చిలకమ్మ'. మాదిరెడ్డి సులోచన గారు రచించారు. ఇక నవలకు వెళ్ళిపోదాం. భారతి, ఓ భారతి! ఫిల్టర్లోని కాఫీ డికాషన్ తీసి పాలతో కలుపుతోన్న భారతి చిన్నగా నవ్వుతూ పలకలేదు. భారతి! ఈసారి భర్త కంఠంలో తీవ్రత ధ్వనించింది. ఈ పోలీసులింతే అని నవ్వుకుని కాఫీ కప్పుతో బయటకొచ్చిందామె. ఇంకా నయం, ఇంట్లో లేవనుకుంటున్నాను. ఇక్కడే ఉండి పలకవేంటోయ్ అన్నాడు కాఫీ అందుకుని. అక్కడ ఆయనకై ప్రత్యేకంగా అమర్చిన కుర్చీలో కూర్చున్నాడు చక్రధర్రావు. మీరు పిలుస్తుంటే విందామని అంది చిరునవ్వుతో. పిచ్చిదానివి అని తను ఒక సిప్ తీసుకుని ఆమె నోటి ముందుకు తెచ్చాడు కప్పు. ఏంటా అల్లరి? పొద్దుటైతే పిల్లలు లేవరు అంది ఎర్రబడిన ముఖం ఉంచుకుని. పిల్లల ముందు సిగ్గుపడవలసినంత కాని పనించేస్తున్నాను అన్నాడు. అతను తాగే వరకు వదలడని తను సిప్ తీసుకుని కుర్చీ చేతిపై కూర్చుంది. అబ్బా, అమృతం కలిసిన కాఫీ ఎంత రుచిగా ఉందో అన్నాడు ఆమె వంక అల్లరిగా చూస్తూ. భారతి చిన్నగా నవ్వి అంటీ అంటనట్లు అతని చెంపను చుంబించింది. మమ్మీ! చటుక్కున లేచింది. రిషి తనంత పొడవున్న బ్యాటు మోసుకునొచ్చాడు. ఆ వెనకే రజని వచ్చింది. ఇద్దరూ కవల పిల్లలైనా రిషి అంత చురుగ్గా ఉండదు రజని. ఆటైపోయిందా? రజనీకేం లాదు అన్నాడు ముఖం మాడుచుకుని. లిచి గుడ్ బై కదా అంది భారతి. రజని వచ్చి ఆమె పమిటలో ముఖం దాచుకుంది. ఆ అమ్మాయిని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంది. చక్రధర్రావు కళ్ళు పెద్దవి చేసి ఇద్దరు పిల్లల్ని చూశాడు. సంవత్సరం నాడు పూచిక పుల్లల్లో ఉన్న పిల్లలేనా ఈనాడు బొద్దుగా ముద్దుగా అందంగా తయారయ్యారు? డాడీ, నేను జూ చూడాలి. నువ్వు ఉన్న చోటే జూరా తండ్రి. నేను తండ్రిని కాను, కొడుకును. ఏం మమ్మీ? యు ఆర్ కరెక్ట్. వాళ్ళు అన్నదానికల్లా తందానాన్ని నెత్తినెక్కించుకో అన్నాడు. లిచి, నా నెత్తినెక్కావా? లేదు మమ్మీ, డాడీయే స్టూల్ ఎక్కాడు అన్నాడు ఋషి. పిల్లలిద్దరినీ ముద్దు పెట్టుకుంది భారతి. అర్జెంటుగా రండి, శుభవార్త అంటూ ఊరించి ఇంటికి రప్పించి పిల్లలతో ఆడుకుంటే ఎలా అన్నాడాయన. చెంచు అన్నదామె. 15 ఏళ్ల చెంచయ్య పరుగెత్తుకునొచ్చాడు. బాబును పాపను జాగ్రత్తగా ఆడించు అంది. పిల్లలిద్దరూ బొమ్మలు పట్టుకుని చెంచయ్య వెంట వెళ్ళిపోయారు. నోటి ముత్యాలు రాలని అన్నాడు. పడక గదిలోకొస్తేనే అన్నదామె. ఇద్దరూ గదిలోకి వెళ్లారు. అతను దిండ్ల కానుకుని కూర్చున్నాక అందమైన ఫారెన్ కవరు అందించింది. ఫ్రమ్ అడ్రస్ చూస్తూనే అతని ముఖం జేవురించింది. ఆమె అతని పక్కగా కూర్చుని ఆర్తిగా అతని చేయి నిమిరింది. నేను మీకు సలహా ఇచ్చేటంత పెద్దదాన్ని కాదు కాని మీరు ఆవేశంలో అనుచితమైన నిర్ణయం తీసుకుంటారేమోనని. ఆవేశం కాదు భారతి, ఆవేదన అన్నాడు. సరేలేండి, ఏదైనా ఒకటే. తప్పు జరిగింది, క్షమించమంటోంది కదా అంది అనునయంగా. క్షమించడమా? దానివల్ల? అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కాక మరెవరు క్షమిస్తారు అంది. అతనేం మాట్లాడలేదు. చూడండి, తెలిసి తెలియక పొరపాటు చేసిన వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. ఆర్థికంగా పుష్టిగా ఉంటే ఎవరూ వేలెత్తి చూపరు అంది. చచ్చా, అంతస్తు లేనివాడని కాదు భారతి, దాని ప్రవర్తన వల్ల శాంత చచ్చిపోయింది. ఆ సంఘటన నా హృదయంలో సజీవంగా ఉంది. నీ చల్లని ఆలంబనే లేకపోతే నేను. అతడిని మాట్లాడనివ్వలేదు, మృదువుగా వారించింది. అలాంటి మాటలని నన్ను పరాయిదాన్ని చేయకండి. అది భరించలేను. శారీరకంగా మీతో విడిపోయినా మన మనసులు, ఆలోచనలు, ఆచరణలు ఒకటిగా ఉండాలి అంది అతని ఎదపై తలవాల్చి. థ్యాంక్ యూ భారతి అన్నాడు ఆమె తలను హత్తుకుని. మనం ఎయిర్పోర్టుకు వెళుతున్నాం. మీరజాలగలడా నీ ఆనతి భారతీపతి అన్నాడు రాగయుక్తంగా. ఆ మాట మీదే ఉండాలి అంది. అతను ఆమె తలను దగ్గరగా తీసుకుని గాఢంగా పెదవులు చుంబించాడు. అతను జీప్ తీసుకుని వెళ్ళిపోయాడు. భారతి ఉత్తరం తీసుకుని చదివింది. డియర్ డాడీ, నేను శామ్యూల్ ఇక్కడ సంతోషంగా ఉన్నాం. నాకు మిమ్మల్ని, తమ్ముణ్ణి, చెల్లెల్ని చూడాలనుంది. అక్కడికి రావాలనుకుంటున్నాను. మీరు ఆదరిస్తారన్న నమ్మకంతో 10వ తారీఖున వస్తున్నాం. శాముని చూస్తే నువ్వే నీ అభిప్రాయం మార్చుకుంటావు. ఇది ర్యాకెట్ యుగం డాడీ. మీరు రాకపోతే నేను చాలా బాధపడతాను. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాననేగా మీ కోపం. సారీ సారీ, నీ రాజీ. భారతి ఆ ఉత్తరాన్ని బట్టి రాజశ్రీ మనస్తత్వం అంచనా వేయడానికి ప్రయత్నించేసింది. మమ్మీ, నాకు నాకు క్యాడ్బరీస్ అంటూ రిషి వచ్చాడు. అతనికి క్యాడ్బరీస్ ఇచ్చింది.
అమ్మయ్య, ఇంట్లోనే ఉన్నావన్నమాట. నిట్టూరుస్తూ వచ్చింది చందన. ఏంటే, ఏమైంది? అక్కయ్య, మీ ఇంటికి రావడం ఇది 4వసారి తల్లి. పార్టీకో ఫంక్షన్కో వెళ్లారన్న వార్తే అంది. నీ చదువెలా ఉంది? ప్రాక్టికల్ లెసన్స్ తీస్తున్నాం, అందుకే లేజర్. నీ మాట్లాడే బొమ్మలేమంటున్నాయి? ఆంటీ, బొమ్మలు కావు, రిషి లజని అన్నాడు రిషి. చందన కూడా ఆ పిల్లలను దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంది. అమ్మ ఉత్తరం రాసిందా చందు? లేదక్కయ్య, ఈ ఆదివారం ఇంటికి వెళ్ళి రావాలనుకుంటున్నాను అంది. ఆమె ముఖం మీద రంగులు మారిపోయాయి. పిల్లలు ఎలా ఉన్నారో ఏమో. అమ్మ అటు నాన్నకు ఈ పిల్లలకు చేయలేకపోతుంది. నీ చదువైతే వాళ్లను హాస్టల్లో పెడదామనుకుంటున్నాను. అవునే, నీకో శుభవార్త. మా రాజశ్రీ వస్తోంది. ఎవరో క్రిస్టియన్తో లేచిపోయిందన్నారు. ఏం మాట్లావి? మీ బావగారు లేరు కాబట్టి సరిపోయింది. ఆయన వింటే ఎంత బాధపడతారు అంది భారతి. బావగారి కంటే ముందు నువ్వు బాధపడుతున్నావు. నాకు ఈ ప్రేమల అర్థం తెలీదులే అంది. ముందు చాలా సమయం ఉందిలే నవ్వింది భారతి. చందన భోంచేసి వెళ్లిపోయింది. భారతి ఆలోచిస్తూ కూర్చుంది. ఆమెకు జీవితం అంటే ఏంటో చాలా చిన్న వయసులోనే అర్థమైంది. కష్టాలు సుఖాలు అన్నీ చవిచూసింది. ఫోన్ మోగింది. హలో భారతి, మేము అత్యవసరంగా ఖమ్మం వెళ్ళాం. నువ్వు ఎదురు చూడకు, సాయంత్రంలోగా వస్తాను అన్నాడు చక్రధర్రావు. జాగ్రత్త అండి. నీకోసమైనా జాగ్రత్తగా ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. భారతి వచ్చి అన్నం కెలికి లేచింది. చక్రధర్రావు ఉంటే నవ్వుతూ నవ్విస్తాడు. అతని హాస్యంతోనే కడుపు నిండిపోతుంది. పిల్లలు నిద్రపోయారు. ఆమె ఆలోచనలు రాజశ్రీ చుట్టూ తిరిగాయి. చక్రధర్రావు మొదటి సంతానం, అతి గారాబంగా పెరిగింది. ఆమె ఆడింది ఆటగా, పాడింది పాటగా గడిచింది. ఫలితంగా 2.5 సంవత్సరాల క్రితం ఓ క్రిస్టియన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా వెళుతూ ఉత్తరం రాసింది. ఇంట్లో వారికి అదో పెద్ద షాకు. నాకు చెబితే ఈ కాలం పోకళ్లను అర్థం చేసుకోలేని కుసంస్కరినా అని బాధపడ్డాడు చక్రధర్రావు. ఆయన ప్రమేయం లేకుండానే ఆయనని గూర్చి ప్రాపగాండా జరిగిపోయింది. చదువుకున్నవాడు, లోకం పోకడ అర్థం చేసుకున్నవాడు ఇదేం పోయే కాలం? ఆ పిల్ల ఇష్టపడిన వాడికిచ్చి చేస్తే ఏం? నాకు ఇది సంగతని తెలీదు బాబోయ్ అన్నా ఎవరూ వినలేదు. కూతురు తెగిస్తదా అనుకున్నాడు. హేళం చేశారు. అతను దాదాపు పిచ్చివాడైపోయాడు. 2 ఏళ్ల క్రితం చూసిన చక్రధర్రావుకు ఈనాటి మనిషికి పోలికే లేదు. ఆమెకు చొప్పున ఏదో గుర్తుకొచ్చింది. ఆటో తీసుకుని బయలుదేరింది. ఆమె ఆటో దిగుతుండగా వరలక్ష్మమ్మ ఎదురొచ్చింది. ఏమ్మా కులాసా, పిల్లల్ని తీసుకురాలేదేం? పిల్లలు నిద్రపోయారు పెద్దమ్మ అంది. ఇద్దరూ వెళ్లి హాల్లో కూర్చున్నారు. రాజశ్రీ వస్తోంది పెద్దమ్మ. అది వస్తే నాకేం, చస్తే నాకేంటి? నా కూతుర్ని మింగింది. భారతి నిట్టూర్చింది. ఇంత ప్రగతి అంటారు కాని మూఢనమ్మకాలు అనుమానాలు పోలేదు. వేదాంతం చెబుతారు. చావు పుట్టుకలు ఎవరి చేతిలోనూ లేవని ఎరగరా? మీరు అలా అనకండి పెద్దమ్మ. ఆ అమ్మాయి అందర్నీ చూడాలనొస్తుంది. మరి పురుడో ఏమో అంది నెమ్మదిగా. సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టి కులం మతం లేనివాణ్ణి కట్టుకుందే కాక పురుడు పుణ్యమంటే ఎవడ చూస్తాడే అంది మండిపడుతున్నట్టు. ఈ కాలంలో కులాల పట్టింపు మతాల పట్టింపు ఎవరికుంది పెద్దమ్మా? నాకేం తెలీదు. ఆ అమ్మాయికి సూడిదలు చెయ్యాలేమో. ఇదిగోనే అమ్మాయి, నన్నేం వడకు. దాన్ని చూస్తే నా కూతురు గుర్తుకొస్తుంది, కడుపు మండిపోతుంది అంది వరలక్ష్మమ్మ. నాకు అనుభవం లేదని అడిగాను పెద్దమ్మా, వస్తాను లేచింది భారతి. భారతి, కాఫీ తాగిపోదువే. నువ్వంటే కోపం అనుకుంటున్నావేమో. నా కూతురు కాపురం నిలబెట్టిన దేవతవు. భారతి 2 చేతులు పట్టుకుని కళ్లకు తాకించుకుంది. అమ్మా, అంత మాట అనకండి అంది చిరునవ్వుతో. ఆవిడ పెట్టిన ఉప్మా తిని కాఫీ తాగి ఇంటికొచ్చేసింది. ఆ రాత్రంతా కలత నిద్రే, ఏమేమో ఆలోచనలు. మర్నాడు ఉదయమే లేచి పిల్లలకు పాలు తాగిస్తుండగా జయం వచ్చింది. భారతి ఆదరంగా ఆడపడుచును ఆహ్వానించింది. చక్రీ లేడా? లేరుదినా, ఖమ్మం క్యాంపుకు వెళ్లారు అంది ప్రేమ కుర్చీ చూపుతూ. ఆమె కూర్చుంది. ఆస్తిని దిగుతుందటగా? జయమ్మ కంఠం తీవ్రంగా ఉంది. వదిన, అంత మాట అనకండి. ఆ అమ్మాయి ఇష్టమైన వాణ్ణి చేసుకుంది, తప్పేముంది అంది. పిల్లల మూతులు తుడిచి బయటకు పంపించింది. ఇదిగో భారతి, ఈ ఇంటి సంగతి నీకు తెలిసే ఉండాలి. పరువు ప్రతిష్టల కోసం ప్రాణం ఇస్తాం అంది రుసరుసలాడుతూ. అది నిజమే వదిన. ఆ అమ్మాయి తెలిసి తెలియక వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు రావద్దంటే పెద్దరికం ఏముంటుంది అంది. చక్రధర్ ఏమన్నాడు? వారు నోటితో ఏమీ అనలేదు. కాసేపు బాధపడ్డారు అంది. కులం మతం మార్చుకున్నావు, నీ చావేదో నువ్వు చావు అనలేకపోయావటే అమ్మాయి అంది అసహాయంగా. ఆ మాట నేను అనలేను వదిన. మన సమాజంలో ఈ మూఢ విశ్వాసం పేరుకుపోయిందనే మతం మార్పిళ్లు జరుగుతున్నాయి. యూఆర్ కరెక్ట్ అత్తయ్య, ఉదయ్ అన్నాడు.
మీరెప్పుడొచ్చారు అంది. అతను జయమ్మ కొడుకు. ఉదయం టెన్నిస్కి వెళుతుంటే అమ్మ ఇక్కడికి రావాలని నాన్నతో చెబుతుంటే విన్నాను. మా వాళ్లకు వాగ్దట్ ఎక్కువ. నిన్నేమంటారోనని ఇలా వచ్చాను. అత్తయ్య, ఆకలి దంచేస్తోంది అన్నాడు ఉదయ్. ఆమె వంటింట్లోకి వెళ్లి పూరి చేసే ప్రయత్నంలో పడింది. ఆ రాత్రి చక్రధర్రావు రాలేదు. పిల్లలు నిశ్చింతగా నిద్రపోతున్నారు. భారతికి నిద్ర రాలేదు. ఆమె లేచొచ్చి కిటికీ దగ్గర నిల్చుంది. పిండారబోసినట్టుంది వెన్నెల. అలాగే కుర్చీ ఊచలు పట్టుకుని కూర్చుంది. చందమామ మబ్బుల చాటుకు తప్పుకున్నాడు. చందమామ దోబూచులాడినట్టే ఆమె ఆలోచనలు మెదులుతున్నాయి. 2 సంవత్సరాల క్రితం తన కుటుంబ పరిస్థితి తలచుకుంటే భయం వేస్తోంది. తండ్రి స్కూలు మాస్టారుగా రిటైర్ అయ్యాడు. అతను రిటైర్డ్ అయ్యే నాటికి పెద్ద కొడుకు విద్యాసాగర్ బీకాం పాస్ అయి ఉద్యోగాల వేటలో ఉన్నాడు. అతనికి కట్నం వస్తుందని ఉద్యోగం లేకనే పెళ్లి చేశారు. అది మధ్యతరగతి కుటుంబాల్లో సర్వసాధారణమైంది. ఉద్యోగం దొరక్కపోతే ఏం బ్రతకరా అన్న ధీమా, బీకాం పాస్ అయితే చాలు పిలిచి ఉద్యోగం ఇస్తారన్న ధీమా మరోవైపు ఉంటుంది. ఆ ధీమాతోనే సాగర్ పెళ్లి చేశారు. పెళ్ళైతే ఇంక్రిమెంట్లు రావద్దు. 2 సంవత్సరాలకు 2 ఆడపిల్లలను కన్నారు సాగర్ దంపతులు. అటు భారతి, ఇటు చందన ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు. వచ్చే పింఛన్ డబ్బులు మొదటి వారంలోనే అయిపోయేవి. ఇంట్లో ప్రతి నిమిషం నరకమే. 6 పెద్దలు, 2 పిల్లలు బ్రతకాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల చిరాకులు, చేదరించుకోవడాలు ఎక్కువయ్యాయి. అక్కడికి భారతి తనకు చేతనైన సహాయం చేస్తోంది. 4 పిల్లలకు ట్యూషన్లు చెబుతోంది. ఎంబ్రాయిడరీ చేసి డబ్బులు సంపాదిస్తోంది. అయినా ఏ మూలకు సాగర్, అతని భార్య లక్ష్మి ఘర్షణ పడని నిమిషం లేదు. అదో నరకంలా తయారైంది. ఒకరోజు ఆ నరకం నుండి సాగర్ భార్య లేచిపోయింది. ఉత్తరం రాసి మరీ పోయింది. దాంతో సాగర్ పిచ్చివాళ్లా తయారయ్యాడు. స్త్రీనే సంఘం నిలదీస్తుంది, నిందిస్తుంది అనుకుంటాం. కానీ అది మన భ్రమ మాత్రమే. కాకుల్లా లోకులు పొడి చేస్తుంటే సాగర్ భరించలేకపోయాడు. ఒకరోజు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. అతని శవం రైలు పట్టాల మీద తిరుపతిలో చూశామని కొందరన్నారు. సత్యసాయిబాబా ప్రశాంత్ నిలయంలో చూశామన్నారు కొందరు. లేదు, రిషికేశ్లో చూశామన్నారు ఉత్తర దేశ యాత్రలకు వెళ్లినవారు. మీ నాన్నకు చెబితే గుండె పగిలి చస్తాడు. మీ అన్న భార్యను వెతికి పట్టుకుని పొడి చేశాడు. అతన్ని జైల్లో పెట్టారు అని మరికొందరు అన్నారు. ఏది నమ్మాలో ఏది మానాలో అర్థం కాలేదు. మొదట్నుండి భారతి తండ్రికి కొడుకంటే విపరీతమైన అభిమానం. ఆ కొడుకు జీవితం అలా కావడం భరించలేకపోయాడు. 2 నెలలు బాధపడి బలహీనత వల్ల పక్షవాతంతో మంచాన పడ్డాడు. ఎక్కడి డబ్బు అతని మందులకు చాలడం లేదు. ఇంట్లో 4 పెద్దవారు, 2 పిల్లలు భోజనాలు చెయ్యాలి. చందన స్థానిక డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చేస్తూ ఫీజు కట్టలేక చదువు మానేసింది. ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తోచలేదు భారత్కి. అదే పరిస్థితుల్లో తమకి ఇల్లు అద్దెకిచ్చిన కోదండరామయ్య వచ్చాడు. భారతి, ఒక మాట, 2 నెలల్లో మీరిల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది అన్నాడు. అలాగే చేస్తాం బాబాయ్. అద్దెంకా ఎక్కువ కావాలనుకుంటున్నావా అంది. ఆ ఇల్లు వసతిగా ఉంది. వెనక పెరడుంది కాబట్టి కూరలు పండించుకుంటున్నారు, పూలు పూయించుకుంటున్నారు. అసలైన యజమానొచ్చాడు. ఆయనకి ఊర్లో 4-5 ఇళ్లున్నాయి. అన్నీ చూసుకోవడం కావడం లేదట. 2 ఇళ్ళమ్మాడు. అందులో ఇదొకటి కొన్నవాడు ఖాళీ చేయించమంటున్నాడు. ఓ అలాగా అంది. జిల్లాలలో కూడా సిటీ కంటే ఎక్కువ అద్దులయ్యాయి. అన్నింటికన్నా ఆ చుట్టుపక్కల భారతి తండ్రి రామనాథం పరిస్థితి, ఆరోగ్యం సంగతి తెలుసు. ఇల్లు అద్దెకివ్వడానికి వెనుకాడారు. భారతి ట్యూషన్లు చెప్తూ, ఇంట్లో పనులు చూస్తూ అద్దెండ్ల కోసం తిరగలేకపోతుంది. చూస్తుండగానే 2 నెలలు గడిచిపోయాయి. కోదండరామయ్య హెచ్చరికలు ఆమె లెక్కపెట్టలేదు. ఆ రోజు బట్టలుతికి ఆరేస్తుండగా ఇంటి ముందు జీపొచ్చాగింది. ఖాకీ బట్టల్లో ఉన్న వ్యక్తిని చూసి అదిరిపోయింది. రామనాథం గారున్నారా? ఉన్నారండి. ఇంటి ముందుకొచ్చింది భారతి. పిలవండి అన్నాడాయన దర్పంగా. ఆయన లేవలేరు. మీకు అభ్యంతరం లేకపోతే లోపలికి రండి ఆహ్వానించింది. మంచంలో శవంలా పడున్న రామనాథాన్ని చూశాడు. అక్కడున్న స్టూలుపై కూర్చున్నాడు. నా పేరు చక్రధర్రావు. పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ ఇల్లు నాదే, అమ్మేశాను అన్నాడు. రామనాథం ఒక చెయ్యి కాస్త పైకెత్తి నమస్కరించాడు. పర్వాలేదు, మీరు ఖాళీ చేయమన్నారట తలాడించాడు రామనాథం. పమిట వేలుకు ముడిపెడుతూ నిల్చుంది భారతి. ఇప్పుడైనా ఖాళీ చేయండి, మళ్ళీ నాకు రావడం కుదరదు అన్నాడు. రామనాథం తలాడించాడు. చాలా చాలా ధన్యవాదాలు ఇంగ్లీష్లో అని లేచాడు. భారతి ఒక్కడుగు ముందుకు వేసింది. తను నోరు విప్పకపోతే ఈ అవకాశం మళ్లీ రాదు. కాఫీ తీసుకుందరు గాని అంది. మరుక్షణం ఆమె హృదయం గతుక్కుమంది. ఇంట్లో పాలచుక్క లేదు.
ఓ, నో థ్యాంక్స్ అని వెనుతిరిగి చిన్నగా నవ్వాడు. భారతి హృదయం ఒక క్షణం లయ తప్పింది. ఒక్క మాట అంది కూడబలుక్కుని. అతను చేతి గడియారం వంక చూసుకున్నాడు. ఏంటో త్వరగా చెప్పండి, నేను వెళ్ళాలి. మా నాన్న లేవలేరు. అన్నయ్య చనిపోయాడో బ్రతుకున్నాడో తెలీదు. నాన్న పింఛన్ డబ్బులు ఆయన మందులకు సరిపోవు. నాకు ఉద్యోగం లేదు. ఖాళీ చేయమంటే ఎలా? మేం బజార్లో నిలబడాలి అంది. మరి నన్నేం చేయమంటారో చెప్పండి అన్నాడు విసుగ్గా. ఒక్క నెల గడువు ఇవ్వండి. ఒక్క నెలలో ఇల్లు ఎలా వస్తుంది? మీ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి అన్నాడు. ఆ మాటల్లో కాస్త వెటకారం ధ్వనించింది. భారతి రోషంగా తలెత్తింది. మీరు అడిగింది నిజమేనండి. ఈ నెల రోజుల్లో ఎక్కడైనా ఒక గది దొరికితే సరే, లేదంటే ఆంధ్రం బావిలో దూకుతాం అంది. అతను ఏదో అనబోయాడు. చిరిగిన గుడ్డలతో ఇద్దరు పాపలొచ్చారు. అత్తయ్య, యూనిఫాం లేందే రావద్దన్నారు అంది 5 ఏళ్ల పాప. సరే, కుట్టిస్తాను, మీరు ఇంట్లోకి పదండి అంది. పిల్లలు అపనమ్మకంగా చూసి లోపలికి వెళ్లారు. అతను ఒక్కడుగు వెనక్కి వేసి జాలిగా చూశాడు. చూడండి, నెల రోజులకు తప్పక ఖాళీ చెయ్యాలి అని వెళ్లి జీపులో కూర్చున్నాడు. అలా ఆ అవకాశం వినియోగించుకోలేకపోయారు. ఇల్లు దొరకనే లేదు. రామ్నాథం మంచిగా ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో అతని వల్ల సహాయం పొందిన వారు ఆయన పిల్లలను గుర్తించలేదు. ఒక్క యాదగిరి మాత్రం జాలి తెలిచాడు. అతను రామ్నాథం పనిచేసిన బడిలో అటెండర్. చూడు భారతమ్మ, మా ఇంట్లో ఒక గది వరండా ఇస్తాను. మీ ఇష్టం వచ్చినంత అద్దెవ్వండి. కానీ చెప్పు యాదగిరి, ఆగిపోయామేం? అద్దె టెన్షన్గా ఇస్తాను వాగ్దానం చేసింది. చచ్చ, కిరాయి కాదమ్మా. మా ఇంటిదానికి కొంచెం నోరెక్కువ, మీరే సర్దుకుపోవాలి అన్నాడు. ఆమె కొట్టినా పడ్డానికి సిద్ధంగా ఉంది భారతి. యాదగిరి ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఆ ప్రదేశంలో అన్నీ కొత్తిళ్ళు. యాదగిరిది కొత్తదే, కాని నాసిగా గదులు వేసుంది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క కుటుంబం కాపురు ఉంటున్నారు. ఇరుకు అన్న సమస్య లేదు. అక్కడ నిశ్శబ్దం అంటే అర్థం లేదు. ఎప్పుడూ ఎవరో అరుస్తుంటారు, మరెవరో బూతులు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఆ కాంపౌండ్ లో ఉన్న 6 కాపురాలలో కాస్త నిశ్శబ్దంగా ఉండేది రామనాథం కుటుంబమే. భారతికి క్షణం తీరిక దొరకదు. దొరికినప్పుడు ఏదైనా చదువుదామంటే ఎక్కడ చదువుకోవాలో అర్థం కాదు. పక్కనే ఉన్న మేడ పైభాగంలో ఎవరో కాపురం ఉంటారు. కింద భాగంలో ఏదో ఆఫీస్ ఉంది. ఆఫీసు వెనక వరండా, గది తాళం పెట్టున్నాయి. ఆ వరండా భారతికెంతో ఉపయోగపడింది. పిల్లలను అక్కడ కూర్చోబెట్టి చదివిస్తుంది. తనకు కాస్త సమయం దొరికితే అక్కడ కూర్చుని చదువుకునేది. 2 ఇళ్ల మధ్య కాంపౌండ్ గోడ కట్టలేదు. అది ఉపయోగపడింది. ఆ యాదగిరి పెళ్ళం గయ్యాళిదే అమ్మా. చిచ్చి, చెప్పుకుంటే సిగ్గుచేటు. తల్లి ముఖం ఎర్రగా కందిపోవడం గమనించింది. అమ్మా, మన అసహాయతను ఎవరైనా హేళన చేస్తారు అంది. ఆ పరిస్థితుల్లో యాదగిరి భార్యతో తగు పెట్టుకోవడం వివేకమైన పని కాదని తెలుసు. ఒక వారం తిరిగేసరికి పక్కింట్లో ఉండే అవకాశం పోయింది. చదువుకుంటామని వెళ్లిన పిల్లలు తిరిగొచ్చారు. అత్తయ్య, ఆ ఇంటి వాళ్ళొచ్చారు అంది. చందన కాలేజీ మానేసింది. పిల్లలను బండుండి తీసేశారు. పూట గడవడం కష్టంగా ఉంది. యాదగిరి భార్యను ఎవరో వచ్చి బియ్యం చేసి పెట్టమని అడిగారు. ఆమెకిప్పుడు అలాంటి పనులు చేసే అగత్యం లేదు. నాకు తీరిక లేదు అంది ముఖం చిట్లించి. ఆ వచ్చినతను వెళ్ళిపోతుంటే భారతి తను చేస్తానంది. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యిలాగుందామె పని. అతని వెంట వెళ్లిన భారతి బియ్యం గుట్ట చూసి నీళ్లు మింగింది. 2-3 కిలోగ్రాములు కంచంలోనో చేటలోనో పోసుకోవడం, ఏరడం అలవాటు. బియ్యం ఏరడం మొదలుపెట్టింది. ఇంటావిడ భారతిని చూసి పక్పకా నవ్వింది. ఇలా ఏరితే బియ్యం అయినట్టే. ఎవరమ్మా నువ్వు? నేను నేను నీళ్లు నమిలింది. రామనాథం మాస్టారి కూతురొదినా అన్న కంఠం విని చివ్వున తలెత్తింది. తలుపు పొడవున రాజేంద్ర నిలబడున్నాడు. అతను ఒకప్పుడు హైస్కూల్లో సైన్సు టీచర్గా పనిచేసేవాడు. భారత్ అంటే ప్రత్యేకమైన అభిమానం చూపేవాడు. నమస్తే సార్ అంది భుజాలపైకి పమిట లాక్కుంటూ. అది కాస్త చిరుగు పడింది. రామనాథం గారు అమ్మాయా? ఆవిడడిగింది ఆశ్చర్యంగా. భూమి బద్దలయ్యి తను అందులోకి కూరుకుపోతే బావుండనిపించింది భారతికి. నాన్నకు పక్షవాతం. ఐసి. రాజేంద్ర సీరియస్ గా తల పంకించాడు. లేమ్మా, ఒరే రాజయ్య, చుక్కమ్మను పిలువు అన్నాడు. వదిన మరుదులు కళ్ళతో మాట్లాడుకున్నట్టున్నారు. చూడమ్మా, ఈ 100 రూపాయలు పట్టుకెళ్ళు. ఊరికే కాదు, మా వాడు తెలుగులో వీక్. రోజూ ఓ గంట చదువు చెప్పు. అది ఆమె దయాభిక్ష అని బాగా తెలుసు. తిరస్కరించే సాహసం లేదు. అవి తీసుకుని బయటకొచ్చి కరువు తీరా ఏడ్చింది. ఇలాంటి అవసరాలు ఏ ఆడపిల్లకు రాకూడదు అనుకుంది. 100 రూపాయల్లో 30 ఖర్చు పెట్టి చెరొక యూనిఫామ్ కుట్టించింది పిల్లలకు. 50 రూపాయలు పెట్టి బియ్యం కొంది. అలా చేయడం ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. ఆర్థికంగా అడుక్కుపోయిన వారి మనస్తత్వాలు చిత్రంగా మారుతుంటాయి.
తండ్రి ఇంట్లోని ప్రతి పైసా తన కోసమే ఖర్చు పెట్టాలనుకుంటాడు. తల్లి గృహిణిగా ఖర్చు నిర్ణయించే అధికారం తనకే ఉంది అనుకుంటుంది. డబ్బు చేతికి రాగానే బాబాలను దేవుళ్లను దర్శించి ముడుపులు కట్టి విద్యాసాగర్ గురించి అడుగుతుంది. చందనకు తోటి యువతల్లా తిరగాలనుంటుంది. తండ్రి మోగసైగలను అర్థం చేసుకుంది. మాట్లాడక బయటకొచ్చింది. ఓ 5 రూపాయలుంటే అంజనం వేస్తాడట సాయిబు. నా దగ్గరెక్కడవి? ఓ పూట తిండి తక్కువైనా నా బిడ్డ ఎక్కడున్నాడో తెలుసుకుందామంటే వీలు కాలేదు అంటూ రొదపెట్టింది తల్లి. నువ్వు యూనిఫామ్లు కుట్టించగానే వారు చదివి బాగుపడతారనుకోవడం నీ భ్రమక్కయ్యా. కట్ పీసెస్ అమెరికన్ జార్జెట్ చీరలు చాలా చౌకగా అమ్ముతున్నారు అంది చందన. చందు, ముందు ఆ యూనిఫామ్ బట్టలు కత్తిరించు అంది కోపంగా. చందన అక్క చిరుగుల చీరను చూసి నోరెత్తలేదు. ఓ పంతులోల పిల్ల, గిట్లా వస్తావు? గర్ల్స్ స్కూల్ అటెండర్, ఆ ఊరినంతా అరచేతబట్టి ఎవరికేం కావాలో చూసే కమిషన్ ఏజెంటు నాగమ్మ పిలిచింది. ఏంటి నాగమ్మ? ఈ పక్కింటి అయ్యగారి పిల్లలను చూసుకోవడానికి ఆయా కావాలంట. నెలకు జీతం ఇచ్చి భోజనం పెడతారంట. చేస్తావా? భారతి అప్రభితురాలైనట్టు నిలబడిపోయింది. తను తను ఆయానా? అమ్మాయి, బియ్యం రేపటి వరకు వస్తాయి అంటూ తల్లి హెచ్చరించింది. అత్తయ్య, రఫ్ వర్క్కు ఒక్క నోటుబుక్ అన్నా కావాలి అనే పిల్లలు కళ్ళ ముందు కదిలారు. అక్క, చదువు ఆపాను. ఇంట్లో చుట్టుపక్కల వారి రామాయణం వింటూ కూర్చోలేను. 2 రూపాయలు లైబ్రరీ ఫీజైనా కట్టి పుస్తకాలు తెచ్చుకుంటాను అనే చందన గుర్తుకొచ్చింది. అభిమానం వెనక్కు నెట్టింది. అలాగే వస్తాను నాగమ్మ అంది. నేను బయట నిలబడతాను, బట్టలు వేసుకునిరా అంది నాగమ్మ. నాగమ్మకు ఏ టీచర్ ఇచ్చిందో చక్కని వాయిల్ చీర కట్టింది. తనకు మరో మంచి చీర లేదని ఎలా చెబుతుంది? బట్టలు లేవనే రాజేంద్ర వారింటికి కూడా వెళ్లడం లేదు. టీచర్గా వెళ్లడానికి, పని మనిషిగా వెళ్లడానికి చాలా తేడా ఉంది. అందుకే నాగమ్మ వెంట వెళ్ళింది. పెరిగిన గెడ్డంతో, తరిగిన ముఖవర్చస్సుతో ఒక ఆయన కూర్చున్నాడు. అతని పక్కనే 2 పిల్లలు బుట్టబొమ్మల్లా ఉన్నారు. బీరకాయ పొట్టలు. వారి అవతారాలు చూస్తే జాలేసింది. మీరు మీరు రామనాథం గారు అమ్మాయా? ఆ అంది. అతనెవరో గుర్తుకు రాలేదు. మీరు మీరు ఆయగా చేస్తారా? నన్ను గుర్తించినట్టున్నారు. నా పేరు చక్రధర్రావు అన్నాడు. మీరా, నమస్కారం అంది. పమిట సర్దుకుంటే చిరుగుతుందని తెలుసు. మీరు ఈ పక్కనుంటున్నారా? ఐయామ్ సారీ అన్నాడు. పర్వాలేదు. ఈ అమ్మ మీకు గుర్తేనా? అయితే జీతం అది మాట్లాడుకోమ్మా, నేను వెళ్ళిపోతాను. నాగమ్మ వెళ్ళిపోయింది. మీ పేరు? భారతి. భారతి గారు, ఈ పిల్లలు పుట్టాక నా మిస్సెస్ పోయింది. నాకు ట్రాన్స్ఫర్ అయింది. అందుకే ఇక్కడికి వచ్చాను. 2 కవలలు. బంధువులు లేరా? నా పరిస్థితి ఈనాడు బంధువులకు ముఖం చూపేదిగా లేదు అన్నాడు. అంతటి పోలీస్ ఆఫీసరు దీనాతి దీనంగా. ఐయామ్ సారీ అంది. గీమంటున్న పిల్లలకు పాలు పట్టింది. వాళ్ళు నిద్రపోవడం లేదు. ఎలా పోతారు? ఒంటి నిండా మట్టి పేరుకుపోయింది. వేణ్ణీళ్లతో వారికి స్నానం చేయించింది. పక్క బట్టలు మార్చి పడుకోబెట్టింది. 2 పిల్లలు హాయిగా నిద్రపోయారు. వాళ్ల తాలూకా బట్టలు, ఆట వస్తువులు ముద్దలుగా కట్టి కుక్కేశారు. అవన్నీ తీరుగా సర్ది బట్టలు ఇస్త్రీకి పంపింది. 1 గంట ప్రాంతంలో పనబ్బాయి వచ్చి పిలిచాడు. భోజనానికి రండమ్మా. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంది. అయ్యగారితో చెప్తాను. అతను వెళ్ళిపోయాడు. మరో అరగంటకు గదిలోకొచ్చిన చక్రధర్రావు భారతిని వెళ్లి భోంచేసి రమ్మన్నాడు. ఆమె మెల్లగా బయటకొచ్చింది. ఏం వంట చేశారో ఏంటో, పిల్లలు సంతోషంగా క్యారియర్ విప్పి తింటున్నారు. మీరు రాక్షస పిల్లలే తల్లి, అది తినాలా వద్దా? తల్లి అరుస్తోంది. ఏంటమ్మా? భారత్ అడిగింది. అది కాదే, నీకోసం ఆ ఇంటి నుండి క్యారియర్ వచ్చింది. ఎలా ఎగబడ్డారో చూడు. పోనీలేమ్మా అని తల్లి వండిన అన్నం పచ్చడితో భోజనం పూర్తి చేసింది. ఆ మాసిన బట్టలతో వెళ్లాలంటే నానా ఇబ్బందిగా ఉంది. ఎలా కొంటుంది? ఏమ్మా భారతమ్మ, కొలువుకు కుదిరినావంట? యాదగిరి అడిగాడు. ఆ యాదగిరి, మీరు బట్టలు కొనే షాపులో నాకో 2 చీరలు అరువిప్పిస్తావా? జీతం రాగానే డబ్బు కడతాను. దాందేముందమ్మా, పొద్దుగూకాక పోదాం. పొద్దుగూకాక పోతారంట. ఏముందోట? నేనంటే బదనాం చేసినా అంటారు. అక్క చెల్లెళ్ళు నా మగన్ని మరిగిండ్రు దేవుడోయ్ అంటూ యాదగిరి భార్య శోకాలు తీసింది. చుట్టుపక్కల ఇళ్లవారు తమాషా చూశారు. భారతికి తల కొట్టేసినట్లయింది. మాట్లాడవేమయ్యా, ఆళ్లతోనే కులుకు సామి. నేను బాయో సెరువో చూసుకుంటా దేవుడా. ఆ గోలకు యాదయ్య భార్యను వంగదీసి 4 గంటించాడు. దాంతో పెద్ద రభస. భారతి గది నుండి బయటకు రాలేకపోయింది. ఒక్కసారి స్పృహొచ్చిందాల్లా 2:30కు పక్కవాటలోకి వెళ్ళింది. పిల్లలను మంచం మీద కూర్చుని ఆడిస్తున్నాడు చక్రధర్రావు. క్షమించండి, ఆలస్యం అయింది అంది.
పర్వాలేదు అన్నాడు లేచి అవతలకు వెళుతూ. సాయంత్రం భారతి బయలుదేరుతూ అతనికి చెప్పింది. భారతిగారు, ఇదిగో మీ అడ్వాన్స్. అతను కవర్ అందించాడు. ఆమె ముఖం తెలతెలపోయింది. తను ఏదైనా అడగడం, అతని భార్య గొడవ చేయడం అంతా విన్నాళ్ల ఉంది. ఆమె భూమిలోకి కుంగిపోయినట్టయింది. భారతిగారు, సాయంత్రం గొడవ విని నేను అంటున్నానని భావించకండి. నేను మధ్యాహ్నమే ఇద్దామనుకున్నాను. మీరు ఏమంటారోనని మృదువుగా చెప్పాడు. అప్రయత్నంగా కవరందుకుని ధన్యవాదాలు చెప్పడం కూడా మరిచిపోయింది. ఇంటికొచ్చేసరికి ఎవరూ లేరు. భారతి పిలిచాక పిల్లలొచ్చారు. నాయనమ్మ బస్టాండ్ దగ్గర బాబా వచ్చారట, వెళ్ళింది అని చెప్పింది. మరి అత్త లైబ్రరీకి వెళ్ళింది, చిన్నది చెప్పింది. తాతయ్యనలా ఒంటరిగా వదిలేస్తారా? మందలించి వాళ్ళని చదువుకోమని బయటకొచ్చింది. చక్రధర్రావు ఇచ్చిన కవరు విప్పింది. 300 రూపాయలున్నాయి. అవి ఇంట్లో వాళ్ళు చూస్తే ఎన్నో అవసరాలు గుర్తుకొస్తాయి. 100 రూపాయలు పెట్టి నాసిరకంలో తల్లికి చెల్లికి తనకు కలిపి 4 చీరలు కొంది. 100 రూపాయలతో బియ్యం, ఉప్పు, చింతపండు లాంటివి కొంది. అవి ఇంట్లో పెట్టి రాజేంద్ర మాస్టారింటికి వెళ్ళింది. ఓ, నువ్వా భారతి, రా ఆహ్వానించాడు రాజేంద్ర. వదినగారు లేరా అంది లోపలికి చూస్తూ. అక్కడున్న కుర్చీపై కూర్చుంది. వదిన లేదు భారతి, ఏదైనా పనుందా? ఆ రోజు ఆమె బాబుకు ట్యూషన్ చెప్పమన్నారు, కానీ నాకు వీలు కాలేదు. అయినా అంత అర్హత కూడా నాకు లేదులేండి అంది. తెలుగేగా అన్నాడు. ఏదైనా ఆత్మ విశ్వాసంతో చెప్పాలి కాని తడుముకుంటూ చెప్పడం కాదు అంది దృఢంగా. పోనీలే, మరొకరిని చూసుకుంటాను. అతను లేచొచ్చి ఆమె పక్క కుర్చీలో కూర్చున్నాడు. థ్యాంక్స్, ఈ 100 రూపాయలు ఆమెకివ్వండి అంది. అతను నిరాకరిస్తే ఎలా నచ్చజెప్పాలో తెలియలేదు. అతను అలాంటి ప్రయత్నం ఏం చేయకుండానే ఆ నోటు జేబులో పెట్టుకున్నాడు. వస్తాను. ఆమె లేచింది. భారతి, 4 రోజుల నుండి నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. వస్తే నువ్వు అపార్థం చేసుకుంటావేమో అన్నాడు. భారతి ఎందుకన్నట్టు చూసింది. అతని చూపులకు ఆమె హృదయం లయ తప్పింది. బడిలో కూడా అతని ఆరాధన, అభిమానం ఆమె బాగా ఎరుగును. భారతి, నా చదువైపోయింది, మంచి ఉద్యోగంలో కూడా స్థిరపడ్డాను అన్నాడు లేచి పచార్లు చేస్తూ. అతని భావం అర్థమైనా తల వంచుకుంది. అందుకే జీవితంలో స్థిరపడాలనుంది. ఆమెకు దగ్గరగా వచ్చి తన అభ్యర్థన తెలిపాడు. ఆమెకు అయోమయంగా ఉంది. రాజేంద్రను ఎరిగిన వారు ఎవరూ అతడిని కాదనలేరు. అతను స్నేహశీలి, సహృదయుడు, అన్నింటికన్నా అందగాడు. కాని అతని భావం గ్రహించి ఎగిరి గంతేసే స్థితిలో లేదు తను. భారతి, ఏంటి మౌనం? ఐ లైక్ యూ భారతి, ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ అన్నాడు మెల్లగా. ఆమెకు అతను తలకు రాసుకున్న టాటా హెయిర్ ఆయిల్ అతి సున్నితమైన, సుమధురమైన వాసనలు వెదజల్లింది. ఆమెకు ఒక్కసారి అతని చేతుల్లో తలదాచుకుని సాంత్వన పొందాలనుంది. నిగ్రహించుకుంది. చెప్పు భారతి. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి అంది ఆవేదనగా లేస్తూ. భారతి, అవును సార్, నాదే దురదృష్టపు జీవితం. అందరు ఆడపిల్లల్లా బ్రతికే యోగం లేదు. అంతకంటే నేనేం చెప్పలేను. వాకిట్లోకి పరుగునొచ్చింది. భారతి, నోనో వద్దు సార్, నన్ను ప్రలోభ పెట్టకండి అని పరుగు తీస్తూ ఇంటికొచ్చింది. ఇంట్లో చాప మీద పడి డొక్కలు అదిరిపోయేలా ఏడ్చింది. తల్లి నిట్టూర్చింది. ఇందాక యాదగిరి భార్య చేసిన అవమానమేమన్నా చిన్నదా? అది తట్టుకోలేక ఏడుస్తుంది అనుకుంది. చాలాసేపు అలా పడుకునే ఉంది.